బీఆర్ఎస్ ను కాపాడేందుకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తామన్న ఆయన ప్రభుత్వ ఉద్యోగాలు అక్రమంగా పొందితే వదిలేయాలని సూచించారు. ఆయన భూ అక్రమాలపై చర్యలు చేపడతామన్నారు పొన్నం. మాజీ ఎంపీ వినోద్ సచ్చిలీడు అయితే తనపై వచ్చినటువంటి ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. గ్యారంటీ స్కీమ్స్ ని తప్పకుండా అమలు చేస్తామన్నారు మంత్రి పొన్నం. రాష్ట్ర సమస్యల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు చొరవ తీసుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ ని కాపాడేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మంత్రి పొన్నం. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంది. ప్రత్యామ్నాయం ఎట్లా అది అమలు జరుగుతలేదు. కిషన్ రెడ్డి గారికి ఒకవేళ ఆలోచన ఉంటే తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉద్యోగాలు నియామకం చేయడానికి కేంద్రం నుంచి డైరెక్షన్స్ గవర్నర్ గారు డైరెక్షన్ చేయడానికి వెళ్ళలేదు. కానీ దానికి సంబంధించిన విషయం లోపల మీరు కూడా చొరవ చూపెట్టండి. నిజంగా ఉద్యోగాల పట్ల ఉంటాయి. ఇవాళ ఇంతమంది దొడ్డిదారిన ఉద్యోగాలు వచ్చినాయని చెప్తే కిషన్ రెడ్డి ఎందుకు స్పందిస్తలేడు? టీఆర్ఎస్ ఫేవర్ చేయడానికి తప్ప. కాబట్టి ఇటువంటి అనేక అంశాలని